సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది హెడ్డింగ్. సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అంటే కొన్ని నిఘంటువులో అంటే అర్థం చెప్పేటువంటి నిఘంటువులు ఉంటాయి. ఆ నిఘంటువులో శోధించినప్పుడు, అలాగే బైబిల్ని కూడా ఆలోచించినప్పుడు ఆరాధన అంటే ఏంటి, ఆరాధనకు అర్థం ఏంటి, ఆరాధించడం అంటే ఏంటి అని పరిశోధించినప్పుడు కొన్ని పదాలు నాకు తారసపడ్డాయి. అవి మీకు ముందు ఉంచుతున్నాను. ఆరాధించడం అంటే పూజించటం. రాసుకోండి, పూజించటం. ఓకేనా? కొంచెం బాగా రాయగలరు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి ఒకసారి ఎదరికి, బోర్డు మీద రాయిందాం. రండి ప్రసాద్ గారు. హెడ్డింగ్ పెట్టండి, సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. పనిచేయలేదండి. సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కొంచెం పెద్దగా రండి. కొద్దిగా పెద్దగా అంటే రండి. అలా చెరుపు మళ్ళీ రాసుకోవచ్చు. సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఈరోజు మన పాఠం. హెడ్డింగ్ పెడతారు సోదరులు. రైట్, రాసుకోండి. సోదరులు కూడా రాస్తారు. ఆరాధన అంటే అర్థం ఏంటి? రాయట్లేదండి. ఇదిగోండి, అది హెడ్డింగ్ ఎట్టండి. ఆరాధనని గీత కొట్టండి. గీత కొట్టండి. పూజించటం. ఆరాధన అంటే ఏంటంటే పూజించటం, సేవ చేయటం, సంతోష పెట్టడం, పరిచర్య చేయటం, ఘనపరచటం, మ్రొక్కటం, ప్రేమించటం, స్తుతించటం. పూజించటం. ఆరాధన అంటే ఏంటంటే, ఆరాధనకున్న పర్యాయ పదాలు ఏంటంటే, ఆరాధన అంటే ఆరాధించటం, పూజించటం, సేవ చేయటం, సంతోష పెట్టడం, పరిచర్య చేయటం, ఘనపరచటం, మ్రొక్కటం, ప్రేమించటం, స్తుతించటం. ఇవి ఆరాధన యొక్క పర్యాయ పదాలు.
తండ్రి అయిన దేవుడు ఆరాధనను కోరుకునే దేవుడు. యోహాను సువార్త 4:23. యోహాను సువార్త 4:23. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవునిగా ఆరాధనను కోరుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆరాధనను కోరుతున్నది ఎవరు? తండ్రి. ఆరాధికుల్ని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆరాధికుల్ని కోరుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. వారి ద్వారా ఆరాధనను కోరుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి దేవునిగా, నా మాట జాగ్రత్తగా గమనించండి, దేవునిగా ఆరాధించబడే వ్యక్తి ఎవరు? తండ్రి. దేవునిగా ఆరాధించబడే వ్యక్తి ఎవరంటే తండ్రి అయిన దేవుడు. పైగా ఆ తండ్రి తనను ఆరాధించాలి అని కోరుతున్నాడు. కాబట్టి తండ్రికి ఏం కావాలి? ఆరాధన కావాలి. ఎలాంటి ఆరాధన కావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం కావాలి. అది సో మొత్తం మీద తండ్రి అయిన దేవునికి ఆరాధన కావాలా వద్దా? కావాలి. కాబట్టి రాసుకో, ఆరాధన కావాలి. ఇక్కడ ఆరాధన విషయమై ఒక సమస్యను పరిష్కరించి అప్పుడు ముందుకెళ్తాను. ఎందుకంటే నా గత అనుభవాల్లో నేను చూసింది మీరు కూడా వినే ఉంటారు. ఏంటంటే స్తుతి చేయుట ఆరాధన కాదు, దేవుని పని చేయుటే ఆరాధన అనేది ఈ కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. అంటే నేను విన్నాను, తర్వాత మీరు కూడా విని ఉంటారు. దాని మీద పాటలు కూడా విని ఉంటారు. స్తుతి చేయుట కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. ఇది కరెక్టేనా? అది తెగ్గొట్టుకుని అప్పుడు ముందుకెళ్ళి. ఎందుకంటే మనలో చాలామంది అలాంటి మాటలు మనం విన్నాం, పాడాం, నేర్చుకున్నాం. కాబట్టి దాన్ని ముందు తెగ్గొట్టుకుని అప్పుడు ముందుకెళ్దాం. క్లియర్, స్పష్టం చేసుకుని అప్పుడు ముందుకెళ్దాం. ఈ కాన్సెప్ట్, ఈ కోణం ప్రకారం స్తుతించటం, గణపరచటం, స్తుతులు చెప్పడం, ఇదంతా కూడా అసలు ఆరాధనే కాదు. సంఘముగా కూడి స్తుతించటం అసలు ఆరాధనే కాదు. మనం వెళ్ళి సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షణలోకి తీసుకొస్తే అది ఆరాధన. సువార్త కూడికి పెడితే ఆరాధన, సువార్త ప్రకటిస్తే ఆరాధన, ఆత్మను రక్షిస్తేనే ఆరాధన అనేది ఆ కోణం యొక్క అర్థం. ఆ కోణం అలా చెప్తుందన్నమాట. ఎవరు చెప్తున్నారు అనేది నేను చెప్పను, అనవసరం నాకు. కానీ కొంతమంది ఒక వర్గం చెప్పేటువంటి కోణము ఇదన్నమాట. ఆ కోణం ప్రకారంగా ఆరాధన అంటే స్తుతి చేయటం కాదు. స్తుతి చేయడం అంటే స్తుతి తప్ప ఏం లేదు అందులో. స్తుతి అంటే స్తుతి తప్ప ఏం కాదు. పని చేయటమే ఆరాధన అనేది ఆ కోణం యొక్క అర్థం. మరి అది ఎంతవరకు ఆ కోణం చెప్తున్నటువంటి విషయాలు వాక్యానుసారమేనా? అది కూడా నిజమేనా? ఎందుకంటే అది నిజమైతే దాని ప్రకారమే వెళ్ళాలి. అది నిజం కాకపోతే సరిదిద్దుకోవాలి.
అది నిజమా కాదో చూద్దాం. వర్క్ ఈజ్ వర్షిప్, అది వాళ్ళ కాన్సెప్ట్ అండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్, ప్రైజ్ ఈజ్ నాట్ వర్షిప్. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ప్రైజ్ ఈజ్ నాట్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. స్తుతించటం ఆరాధన కాదు, పని చెయ్యటం ఆరాధన, అది దాని కాన్సెప్ట్. అది కాదో చూద్దాం బైబిల్ ప్రకారం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము, రైట్, పర్లేదులేండి, అలాంటి రెఫరెన్స్ ఎవరు రాస్తారు బాబు, కూర్చేసి పాలు కుర్చీ నాన్న అంకుల్ గారికి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మీకు సందర్భం చెప్తాను, చేస్తానండి. దావీదు కుమారుడైన సొలొమోను 7వ అధ్యాయము 1 నుంచి. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, ఒకసారి అండి సందర్భం చెప్తాను. సొలొమోను గారు తన తండ్రి గారు ఆదేశించిన ప్రకారం బంగారంతోనూ దేవదారు మ్రాణులతోనూ యెరూషలేము పట్టణంలో గొప్ప దేవాలయాన్ని కట్టేశాడు. చాటింపు వేశారు. దాంతో అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. అదే ప్రజలందరికీ కూడా కౌరులు పంపారు. ఆలయ ప్రతిష్టకు వచ్చారన్నమాట. ఇశ్రాయేలులో చాలామంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళందరి మధ్య రాజైనటువంటి సొలొమోను గొప్ప ప్రార్థన చేశాడండి. చాలా గొప్ప ప్రార్థన, చాలా తెలివితో జ్ఞానంతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అది మనం చదువుతున్నాం ఇప్పుడు. అక్కడ ఎవరున్నారు? నూతనంగా ప్రతిష్ఠించబడుతున్న దేవాలయం ఉంది. అందులో యాజకులు సిద్ధంగా ఉన్నారు. రాజైన సొలొమోను గారు నిలబడ్డారు. ప్రజలందరూ కూడా వేలాది మంది ప్రజలు ఆయన ముందు నిలబడ్డారు. ఏమండి, అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. నేనేం చెప్పనండి, మీరే చెప్పండి. ఆఖరిలో ఏది కరెక్టో మీరే చెప్పండి. రాజును జనులందరూ యెహోవా ఎదుట ఆ బలులు అర్పించిరి. ఆ సమయం అప్పుడు ఆ ప్రజలందరూ, సొలొమోను గారు, యాజకులు కలిసి ఏం చేశారు? ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఆరాధించి స్తుతించిరి. తర్వాత దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాం. సందర్భం చెప్తానండి. దావీదు గారి యొక్క ముని మనవడు హిజ్కియా రాజుగా వచ్చాడు. ఆయన 25 సంవత్సరాల వయసులో తన తండ్రి అయినటువంటి రాజు స్థానంలో ఆయన కూర్చున్నాడు. కూర్చుని పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. మరలా దాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి ఆయన ఒక ప్రతిష్ఠ దినాన్ని ఏర్పాటు చేశాడు. అంటే అప్పటికే ఆలయం శిథిలమైపోయింది, బలులన్నీ ఆగిపోయాయి, దేవుణ్ణి ఆరాధించడం ఆగిపోయింది అనమాట.
ఈయన ఏం చేశాడంటే రీస్టోర్ చేశాడు, పునరుద్ధరణ చేశాడు. దేవాలయాన్ని కట్టి బలులు అర్పించడం అనేది ప్రారంభించాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆయన ఒక ప్రతిష్ఠ దినాన్ని స్థాపించాడు, ఏర్పాటు చేశాడు. ఆ రోజున అందరూ కూడా వచ్చారు. ఏం జరిగింది అని మీకు తెలియాలి అంటే 18వ వచనం నుంచి చదివితే, మీకు 20వ వచనం నుంచి చదివితే మీకు అర్థమవుతుందండి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, అది కాబట్టి రాజు వెళ్ళాడు, మందిరాన్ని బాగు చేయించాడు. రాజు తన అధికారులు తీసుకుని వెళ్ళాడు, ప్రజలందరినీ ఎక్కడికి రమ్మన్నాడు, వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చేశారు అని అంటే 27వ వచనం చదవండి. ఆరంభమగుడుతోనే బోరల ఊదుడుతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు చేయుచుండిరి. తర్వాత రాజును అతనితో కూడున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఇంకా వెళ్దాం 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించారు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన అంటే స్తుతి చేయుట ఆరాధన, పని చేయటం ఆరాధన? బైబిల్ చెప్తుంది ఏంటంటే స్తుతి చేయుట ఆరాధన, లేకపోతే పని చేయుట ఆరాధన? స్తుతి చేయుట ఆరాధన. అక్కడ ఏం కనపడ్డాయి మీకు ఈ రెండు సందర్భాల్లో? రెండు కూడా ఒకలాంటివే, కానీ రెండు వేరు కాలాల్లో జరిగినాయి. అక్కడేమో రాజైన సొలొమోను గారు దేవాలయంలో ఆలయ ప్రతిష్ఠ రోజున జరిగిన ఆరాధన, హిజ్కియా గారి కాలంలో జరిగిన ఆలయ ప్రతిష్ఠ ఆరాధన. ఈ రెండు ఆరాధన కార్యక్రమంలో ఏం జరిగాయి? బలులు అర్పించబడ్డాయి, జనులు నమస్కారం చేశారు, స్తోత్ర గీతములను పాడారు, స్తుతులు చెప్పారు, స్తోత్రములు చెప్పారు, తలలు వంచి నమస్కారాలు చేశారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. కాబట్టి స్తుతి చేయట ఆరాధన కాదు అని చెప్పటం అది వాక్యానుసారం కాదు. దాన్ని ఎక్స్ట్రాడినరీ టాకింగ్ అంటారు అన్నమాట. అంటే మరీ ఎక్కువగా వెళ్ళి మాట్లాడడం అనమాట. మరీ ఎక్కువగా వెళ్ళి మాట్లాడడం వల్ల ఏమవుద్దంటే ఉన్నతి పోద్ది. మరీ ఎక్కువగా వెళ్ళి మాట్లాడడం వల్ల ఉన్నతి పోతుంది అనమాట. ఉన్నది కొన్ని సందర్భాల్లో, నేను ఇప్పుడు నాకు ఏ సందర్భం నాకు ఉదాహరణ కుదిరి రావట్లేదు, కానీ కొన్నిసార్లు బైబిల్లో మరీ అతిగా వెళ్ళి మాట్లాడతారు. నేనైనా ఒక్కోసారి టెంప్ట్ అవ్వచ్చు, అతిగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు, కానీ దానివల్ల ఉన్నది కోల్పోతాం, బైబిల్లో ఉన్నది కోల్పోతాం. కాబట్టి బైబిల్ని ఎప్పుడు కూడా ఒక వచనాన్ని, బైబిల్లో కంగారు పడకండి, బైబిల్లో ఒక వచనాన్ని అతిగా చేసి మాట్లాడడం వల్ల మరొక అంశాన్ని మనం తొక్కిపెట్టిన వాళ్ళం అవుతాం. మీకు ఉదాహరణ చెప్తాను, నా బాధ ఏంటో మీకు చెప్తాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అది
తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదంటే ఇది దిక్కులేని పిల్లల్ని ఎదురాండ్రుల్ని వారి ఇబ్బందులు అంటే సత్క్రియలు చేయట, ఇహలోక మాలిన్యం తనకు అండకుండా తన్ను తాను కాపాడుకుంది. అదే కదా నిష్కలంకమైన భక్తి అంటే. అంటే దేవుని నమ్మవసరం లేదనమాట. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు దేవునికి అర్పణలు అర్పించిన అవసరం లేదు, దేవుని నువ్వు స్తుతించాల్సిన అవసరం లేదు, దేవుని పని కూడా నువ్వు చేయవసరం లేదు. పేదవాళ్ళకు అంత అన్నం పెట్టు, సాయం చేయి, అదే భక్తి. అంతకంటే గొప్ప భక్తి ఏమీ లేదు అని నేను ఈ ఒక్క వచనాన్ని పెట్టుకుని గట్టిగా చెప్తాను. మీకు అర్థమవుతుందా? మీరు నమ్మేస్తారా? ఈ ఒక్క వచనాన్ని పట్టుకుని నువ్వు దేవుని నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు ఆరాధనకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆదివారం సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని పని కూడా చేయవసరం లేదు, సువార్త కూడా చెప్పవసరంలా, నువ్వు అసలు ఆత్మల సంపాదన కూడా చేయాల్సిన అవసరంలా, దేవునికి ఒక రూపాయి కూడా మేము అవసరంలా. వెళ్ళి విధవరాళ్ళకి పిల్లలకి బట్టలు ఇచ్చో కానుకలు ఇచ్చో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని పరామర్శించి నువ్వు పవిత్రంగా కాపాడుకుని ఇంట్లో కూర్చో అని నేను అంటాను. అదే నిజమైన భక్తి అని అంటాను. దానికి మీరు ఓకే అంటారా? కాబట్టి ఒక వచనాన్ని పట్టుకుని అతిగా మాట్లాడటం అంటే ఇదే అనమాట. నువ్వు అర్థమైంది? అతిగా మాట్లాడటం అంటే ఒక వచనాన్ని పట్టుకుని ఆ వచనంలో ఉన్నదాన్ని చూపించి ఇదే నిష్కలంకమైన భక్తి, ఇక ఇంకేమి కాదు అని అనటం ఎక్స్ట్రాడినరీ టాకింగ్ అంటారు. అంటే అతిగా మాట్లాడడం అంటారు. అలాగే ఈరోజు ఏమైందంటే ఆరాధిస్తూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని చెప్పడానికి బదులు దేవుని ఆజ్ఞను పాటించటమే ఆరాధన, అసలు స్తుతించటమే ఆరాధన కాదన్న కాడికి వచ్చేసారు. ఓకేనండి? సో ఎవరో తలపాగా చుట్టలేనోడంట తల వంకర అన్నాడట. కాబట్టి నువ్వు సరిచెయ్యాలి, నువ్వు తలపాగాను ఏం చేయాలి, సరిచేయమని నీకు ఇస్తే లేదు తల వంకర అన్నాడంట. కాబట్టి అదిగా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ తలపాగా చుట్టూ ఎందుకు టైం వేస్ట్, అసలు తల తీసేస్తే గొడవ లేదా అంటారు అన్నమాట. ఇలాంటి తీసేస్తున్నారు తలకాయలు. మరి అందుకే తీసేశారు కదండి, తలకాయ తీసేశారు కదా. ఆరాధించాలి దేవునికి అన్న అంశంలో కాళ్ళు వెళ్ళినప్పుడు, పెదవులతో ఆరాధించి దేవుని కోసం బతకనప్పుడు నీ జీవితాలు ఎందుకు అని మొదలుపెట్టి ఆ చివరికి దేవుని కోసం బతికితే చాలు, ఆరాధించాల్సిన అవసరమే లేదు అన్నారంటే ఏం చేసేశారు? ఆరాధనే తీసిపాడేశారు. ఇలా ఎలాంటి వాళ్ళు అంటే తలపాగా చుట్టడం రాక, తలపాగాని సరిచేయడం రాక తలే తీసేద్దామనే కోణం, తలే తీసేసిన వాళ్ళు రకం అనమాట వాళ్ళు. సో నా ఆవేదన మీకు అర్థం కాదు. కేవలం మీరు నా లోతుల్లోకి వెళ్ళి మీరు ఆలోచించగలిగితేనే నా ఆవేదన అర్థమవుతుంది. ఎందుకండి మీరు అనుకోవచ్చు ఎంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని. సరే, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. అండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవం. చూచి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి సమర్పించి. పూజించడం అంటే ఏంటి? ఆరాధించడం. అలా ఆరాధించినప్పుడు ఏం చేశారు? పని చేశారా? ఏం చేశారట? పూజించినప్పుడు సాగిలపడి నమస్కారం చేసి తమతో తెచ్చినటువంటి కానుకల్ని సమర్పించారు. అది పూజించడం అంటే, అది ఆరాధించడం అంటే. కాబట్టి ఆరాధనలో ఏముంది? ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఆరాధించారు జ్ఞానులు? ఆయనకి సాగిలపడి నమస్కారం చేసి తమ వెంట తీసుకొచ్చిన విలువైన వస్తువుల్ని సమర్పించడం ద్వారా ఆయన్ని పూజించారు, ఆరాధించారు. మరి దీన్ని ఇలా తమకున్నటువంటి వాటిని ఇవ్వటం అంటే ఏంటంటే గణపరచడమే కదా అవతల వ్యక్తిని.
వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారంటే, తమ కానుకలు విలువైన వాటిని సమర్పించారు అంటే అవతల వ్యక్తిని వాళ్ళు ఏం చేసినట్టు? గణపరిచారు. అంటే గణపరచటం కూడా ఆరాధన. కాబట్టి స్తుతించటం, గణపరచటం, పూజించటం, మ్రొక్కటం ఇవన్నీ కూడా ఏంటండి? ఆరాధనే. ఆరాధన. ఇది కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకసారి సరిదిద్దుకుందాం. ఏంటంటే స్తుతి చేయుట ఆరాధన కాదా? స్తుతి చేయుట ఆరాధన కాదా? అవునా కాదా? ఆరాధన కాదా? ఆరాధన. పని చెయ్యుట ఒక్కటే ఆరాధన. పని చెయ్యుటే ఆరాధన, స్తుతి చేయుట ఆరాధన కాదు. అది వాళ్ళు వేసే ప్రశ్న. దీని మీ జవాబు ఏంటండి? పని చేయుటే కాదు, స్తుతించుట కూడా ఆరాధన. ఎందుకంటే ఆరాధనలో సేవ చేయడం కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఆరాధనలో ఏం కూడా ఉంది? సేవ చేయటం. తర్వాత కింద ఏమైనా ఉందండి? పరిచర్య చేయటం. నువ్వు పని చేసిన అది కూడా ఏంటది? ఆరాధనే. అది మన జాలకి చెప్పాలి. పని చేయటం ఆరాధన కాదని మన అంటలా. పని చెయ్యటమే కాదు, స్తుతించటం కూడా ఆరాధనే అని చెప్తా. ఇవన్నీ ఆరాధనే. ఇంతకీ నువ్వు జీవితంలో నువ్వు దేవుని కోసం భక్తిగా ఏం చేసినా అది ఆరాధనే. ఇది కాదు ఆరాధన, అది కాదు ఆరాధన అనేది నీకు చెప్పకూడదు ఇందులో. మళ్ళీ అన్నీ ఆరాధన ఇందులో. మీకు అర్థంలో చెప్తున్నాను. ఇంటి పని అంటే ఏంటి చెప్పండి? బట్టలు ఉతకడం ఇంటి పని అండి, కానీ కొండలు తోవడం ఇంటి పని కాదండి అని అంటారా? వంట వండటం ఇంటి పని అండి, ఫ్లోర్ తొడవటం మాత్రం ఇంటి పని కాదండి అంటారా? అసలు ఇంటి పని అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కలిపితే ఇంటి పని. కాబట్టి స్తుతించడం ఆరాధన అండి, పని చేయడం ఆరాధన కాదండి అని చెప్పడం ఒకరు. ఇంకొకరేమో పని చేయడమే ఆరాధన, స్తుతించడం ఆరాధన కాదని ఒకరు. అంటే ఇది ఎలా ఉందంటే, బట్టలు ఉతకడం ఒకటే ఇంటి పని అండి, ఇంట్లో వంట వండడం ఇంటి పని కాదండి అన్నట్టు. అన్నీ కలిపితే ఆరాధన అవుతుంది. ఇవన్నీ కలిపితే ఏమవుద్ది? ఆరాధన. సరే, అవును, చెప్తాను. ఓకే, సామెతల గ్రంథము ఒక విషయం చెప్పి ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. స్లోగా ఏమనండి, ఏంటి అలా ఇష్టం వచ్చినట్టు? సామెతలు 21వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన నన్ను ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలుడు కొరువును అర్పించుట కంటే
మాట వినుటయు శ్రేష్టము. నీతి న్యాయములను అనుసరించుట దేవునికి ఇష్టము. బలులు అర్పించుట అన్నాడు కదా, బలులు అర్పించుట, క్రొవ్వు అర్పించుట అన్నాడు. అర్పించుట అనేది ఏ సెక్షన్కి వస్తుంది? పనిక, ఆరాధనక? అర్పణ అనేది ఆరాధనకు వస్తుందా, దేవుని పనికి వస్తుందా అండి? ఆరాధించటం. ఇప్పుడు విన్నాడే కదా, ఇప్పుడు కానుకలను ఏం చేశారు? సమర్పించారు. ఆరాధనలో ఒక భాగం. బలి అర్పించడం అనేది ఆరాధనలో ఒక భాగం. రైట్. నీతి న్యాయములను అనుసరించి జీవించుట. ఇంకోటి, ఒకడు ఆజ్ఞను పాటించుట, దేవుని మాట వినుట. ఇవన్నీ కలిపితే ఆజ్ఞను పాటించుట అనొచ్చు మనం. బలులు అర్పించుట అంటే ఆరాధన అనుకుందాం. నీతి న్యాయములను అనుసరించుట, ఆయన మాట వినుట, ఆ దేవుని ఆజ్ఞను పాటించుట. రెండు తీసుకోండి, రెండు మాటలు తీసుకోండి. ఒకటి ఆరాధన, ఇంకొకటి ఆయన ఆజ్ఞ మాట, ఆయన ఆజ్ఞను పాటించుట. ఆరాధించటము, ఆజ్ఞను పాటించటం. ఇంకా క్లోజ్ చేశాను, రాసుకోండి అక్కడ ఒకసారి, చెరిపేసి రాయండి. ఆరాధించటం పైన పైన రాయండి, చెరిపోయింది లేదు, రెఫరెన్స్ చెరిపేది ఉంచుకోవాలండి. రెఫరెన్స్ ముఖ్యం కాదు కదా. ఆరాధించటం, దానికి ఎదురుగా ఆజ్ఞను పాటించటం. ఈ రెండు పక్క పక్కన పెట్టండి, చెప్తాను. పాటించటం. ఈ రెండిట్లో ఏది దేవునికి ఇష్టం? ఆజ్ఞను పాటించటం. రాసుకోండి, ఆజ్ఞను పాటించటం. ఎటు రాస్తారు? ఆజ్ఞను పాటించటం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది దేవునికి ఇష్టం? అంటే ఇది ఇష్టం లేదనా? ఓకే, కానీ ఈ రెండు కంపేర్ చేసుకుంటే, ఈ రెండు కంపేర్ చేస్తున్నాడు అక్కడ. రెండు చేస్తే ఓకే, ఇట్స్ నాట్ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆరాధించడము వర్సెస్ ఆజ్ఞను పాటించడం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనమాట. ఇప్పుడు ఏదోటి గెలవాలిగా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది 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 ఇష్టపడ్డ దేవుడికి? నేను క్వశ్చన్ నేను రైట్. తర్వాత ఏది దేవునికి సంతోషమంట? ఏది శ్రేష్టమంట? ఏది సంతోషం, ఏది శ్రేష్టం, ఏది ఇష్టం? ఆజ్ఞను. మరి ఇది ఆరాధించడం దేవునికి ఇష్టం కాదా? సంతోషం కాదా? శ్రేష్టమైంది కాదా? ఓకే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కంటే అన్నాడు. చూడండి, బలులు అర్పించుట కంటే, అంటే ఆరాధించటం కంటే దేవునికి ఇష్టమైంది, దేవునికి సంతోషం కలిగించేది, దేవునికి శ్రేష్టమైనది ఆజ్ఞను పాటించడం. అది మటుకు ఒప్పుకుంటాను నేను. అది ఒప్పుకోవాలి, బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అంటే, దేవుణ్ణి ఆరాధించడం గొప్ప, దేవుని ఆజ్ఞను పాటించడం గొప్ప అని అంటే బైబిల్ చెప్తుంది ఆజ్ఞను పాటించడమే గొప్ప. అంటే ఇప్పుడు ఇలా వస్తారు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ముందు చెప్పాను సార్, వాళ్ళందరూ అలా ఉగ్రవాదులు అనమాట. వాళ్ళు వచ్చి ఇదిగో ఏది 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 దేవునికి ఇష్టం? ఆజ్ఞను పాటించడం దేవునికి ఇష్టం, ఆజ్ఞను పాటించటే దేవునికి సంతోషం, ఆజ్ఞను పాటించటే శ్రేష్టం. ఆరాధన కాదు, కాబట్టి ఆరాధన చేయొద్దు అంటారు. అది వాళ్ళ డైలాగ్ అనమాట. అది వాళ్ళ వెర్షన్. అంటే తలపాగా చుట్టడం రాక తల తీసేద్దాం అనే టైప్ అనమాట. అంటే ఆరాధన, ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం మానేసి అసలు ఆరాధించటమే తీసేయాలని చూస్తారు. మరి ఎందుకు మరి ఆరాధించటం అనేది తీసేయాలని చూస్తారు? ఇక్కడ దాని అర్థం ఏంటంటే, కంటే అన్నాడు అంటే
ఆరాధన శ్రేష్టమైందే, కానీ అంతకంటే శ్రేష్టమైంది అని దాని అర్థం. బాలు మంచోడే, కానీ బాలు కంటే సన్నీ ఇంకా మంచోడు అని అర్థం. అర్థమవుతుందండి? కంటే బాలు కంటే సన్నీ మంచోడు అంటే అర్థం ఏంటి? బాలుడు చెడ్డానా? బాలు కంటే సన్నీ మంచోడండి అని అంటే అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే బాలు చెడ్డోడనా? బాలు మంచోడు, బాలు కంటే సన్నీ ఇంకా మంచోడు అని చెప్పడానికి. అసలు బాలువే మంచోడు అనుకుంటే ఆ చిన్నోడు ఉన్నాడండి, ఆడే మంచోడు అనుకుంటే ఆ చిన్నోడు కంటే పెద్దోడు ఇంకా మంచోడు అని అంటారు కదా, అది దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఆరాధించడం దేవునికి ఇష్టమైంది, ఆరాధించడం అనేది దేవునికి సంతోషకరమైంది, ఆరాధించడం అనేది దేవునికి శ్రేష్టమైంది. అయితే ఒక మాట ఆజ్ఞను పాటించడం ఆరాధించడం కంటే శ్రేష్టమైంది, ఇష్టమైంది, సంతోషం కలిగించేది. అది మనం రాసుకో. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందండి? ఓకే, థ్యాంక్ యూ. అయితే ముందుకెళ్తాను. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఆరాధించాలనేటువంటి ఆలోచన మనకు రావాలంటే, ఆశ ఆసక్తి నాలోకి రావాలంటే ముందు అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనేది మనకు తెలిస్తే అప్పుడు మనకి ఆరాధించాలనేటువంటి మనసు వస్తుంది. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? కీర్తనలు 105వ అధ్యాయము. కీర్తనలు 105వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి. ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన గురించి ఎందుకు పాడాలి? ఆయన ఎందుకు కీర్తించాలి, గణపరచాలి, ఆరాధించాలి? దేన్ని బట్టి ఆరాధించాలి అనంటే ఆయనను గూర్చి పాడాలి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి. దేని గురించి ఆరాధన చేయాలి? ఎందు బట్టి దేవుని ఆరాధన చేయాలి అనంటే ఆయన గురించి. ఒకటి ఆయన గురించి, 2 ఆయన చేసిన దాని గురించి. ఒక మాట చెప్పాను, దేవునిని ఎందుకు ఆరాధించాలి? ఫస్ట్ పాయింట్ ఆయన గురించి, 2వది ఆయన చేసిన దాని గురించి. రాసేయండి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి. 1 అండి, రెఫరెన్స్ వద్దండి, పాయింట్ 2. 1 ఆయన గురించి, 2 ఆయన చేసిన దాని గురించి దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన గురించి అంటే ఏంటండి? ఆయన గురించి ఎందుకు ఆరాధించాలి? ఆరాధించాలంటే దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాంతర్యామి, సర్వాధికారములు కలిగిన వాడు, మహిమాస్వరూపుడు, ఎవరూ సమీపింపరాలేని తేజస్సు కలిగిన వాడు, అమరత్వం కలిగిన వాడే ఆయన ఉన్నాడు. అమరత్వం కలిగిన వాడు, అమరత్వం కలిగిన నిత్యుడైన వాడు, ఆది అంతము లేని ఆద్యంతరహితుడు, ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తి సమర్థుడు, సంపూర్ణుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇలా మనం చూసుకుంటే ఆయన గుణలక్షణాలు అన్నిటి, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దీర్ఘశాంతం గలవాడు. కాబట్టి అది ఆయనకున్న గుణలక్షణం. అది ఆయన గురించి మనం మరి ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మనం చూపించండి ఏమన్నా ప్రభుదేశ్ గారు. ఇప్పుడు ఈ గుణలక్షణాలు కలిగిన ఒక వ్యక్తిని, ఈ శక్తి సామర్థ్యములు, ఈ గుణలక్షణాలు కలిగిన ఒక వ్యక్తిని నిలబెట్టిన ముందు ఎవరైనా ఉన్నారండి? ఎవరో. అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఇక 2వది దేని బట్టి ఆరాధించాలి? ఆయన చేసిన దాన్ని. నాకే కనపడతలేదు ఇది అక్షరాలు.
ప్రసాద్ గారు రాయండి అంటే నాకే కనబడట్లేదు, ఇంక వాళ్ళకే కనబడతాయండి. పర్లేదులేండి, ఊరినే అంటున్నాను, చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా రాయండి. ఆయన గురించి ఆరాధించాలి. రెండోది ఆయన చేసిన దాని గురించి. ఏం చేశాడు దేవుడు నీకు? యోహాను, ఏం చేశాడు నీకు దేవుడు? రక్షించబడిన వాళ్ళు చెప్పాలి ఈ మాట. దేవుడు నీకు ఏం చేశాడు? ఏం చేశాడు నీకు? తండ్రి అయిన దేవుడు నీకేం చేశాడు? ఒకటి, పాప క్షమాపణ చేశాడు, పరిశుద్ధపరిచాడు. ఒక్కొక్కరు ఒకటి చెప్పండి అమ్మా. ఉగ్రత నుంచి తప్పించాడు, నీతిమంతులుగా చేశాడు. మీకు అయిపోయింది, ఒకటే ఛాన్స్ మీకు. పరలోక శాస్త్రాన్ని ఇచ్చాడు, యాజకులుగా చేశాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, సంఘంలోకి చేర్చాడు. ఇవన్నీ మేలే కదండి. కుమారులుగా చేశాడు. అది మీరు ఎవరు చెప్పకపోతే ఈయన చెప్పేస్తారు ఇక్కడ, చెప్పాలి త్వరగా చూద్దామండి. అందుకే అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అది ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. అబ్బా, ఆరాధన ఎందుకు స్తుతించబడాలి? తండ్రి అయిన దేవుడు ఎందుకు స్తుతించబడాలి అని అన్నాడు అంటే, కింద ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. కాబట్టి తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ఆరాధించబడునుగాక. అది చాలామంది సహోదరులు ఏంటండి ఎప్పుడు లేనిది ఈ స్తుతి యాగ ప్రార్థన ఏంటి అని మీరు అడగచ్చు. అప్పుడు మొదట్లో లేదు కదండి, ఇది ఇప్పుడు ఎలా వచ్చిందండి అని మీరు అడగచ్చు. స్తుతి యాగ ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే, తాను ప్రేమించి అనాది సంకల్ప ప్రకారం నేడు యేసుక్రీస్తునందు అత్యధికమైన అమూల్యమైన మన ఊహకు అందని మనం ఊహించిన వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు యేసుక్రీస్తునందు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన వాటిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. కాబట్టి స్తుతించబడాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించుదుము. ఆయన చేసిన మేలుల్ని, ఆయన చేసినటువంటి ఆయన చేసినటువంటి ఆశీర్వాదాలని, కార్యాలని, ఆశ్చర్యకార్యాలని ఒప్పుకొనుచు, నోటితో ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించుదుము. అందుకే సహోదరులు వస్తున్నారు ఇక్కడికి, స్తుతియాగం చేయడానికి వస్తున్నారు, మనందరం ఏకీభవిస్తున్నాం. అప్పుడు నోటితో ఏమని ఒప్పుకుంటున్నాం? మనకి తండ్రి, ఆదిలో భూమి ఆకాశములు సృష్టించిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఆ భూమి ఆకాశాలు ఆయన చేయకపోతే ఈరోజు మీరు కూర్చోవడానికి స్థలము లేదు, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలే లేవు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సృష్టి ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. ఒప్పుకుంటున్నాం, దేవా నువ్వు ఇచ్చింది అని నోటితో ఒప్పుకొని ఆయన ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. దాన్ని స్తుతియాగం అంటారు. ఆదిలో భూమి ఆకాశాన్ని సృష్టించిన తండ్రివి నాయనా మీకు స్తోత్రాలు. అన్నాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు గొప్పవాడు, నీకు స్తోత్రాలు.
షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి కాపాడిన దేవుడువు, దానియేలుని సింహపు గుప్పలో నుండి కాపాడిన దేవుడువు, నువ్వు గొప్ప దేవుడువు. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం నుండి దాటించిన వాడువు, నువ్వు గొప్ప దేవుడు నైనా, నీకు స్తోత్రాలు. మరి మాకేం చేసావు? మాకేం తక్కువ చేసావు నువ్వు? లేదు కదా. మమ్మల్ని ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులు, మా పాత్రులము పాపులమైనటువంటి మమ్మల్ని వెదకి రక్షించితివి. మమ్మల్ని రక్షించడం కోసం నీ ప్రియకుమారుని మా కొరకు పంపించితివి. మా కొరకు సిలువకి అప్పగించితివి. కొరడాలతో కొట్టించి ఆ సిలువ మరణానికి అప్పగించావు. ఆయన చనిపోయినప్పుడు మృతుల్లోంచి తిరిగి లేపాను. ఆ యేసు ప్రభు ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసావు, పరిశుద్ధతను అనుగ్రహించావు, నీతిని అనుగ్రహించావు, పరిశుద్ధాత్మను అనుగ్రహించావు, దేవుని రాజ్యాన్ని ఇచ్చావు, నిత్య జీవాన్ని ఇచ్చావు, యాజకత్వాన్ని ఇచ్చావు, కుమారత్వాన్ని ఇచ్చావు, మహిమని ఇచ్చావు, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చావు. మాకేం తక్కువ చేయలేదు ప్రభు, అన్నీ మాకు ఇచ్చావు. కాబట్టి అని ఒప్పుకొనుచు ఏం చేయాలి? స్తుతి తెలియజేయాలి అని ఒప్పుకొనుచు, ఆయనను ఒప్పుకొనుచు స్తుతి జిహ్వా ఫలమును అర్పించు. స్తుతియాగం, అదే స్తుతియాగం అంటే, ఇంకేది కదండి. అదో స్తుతియాగం. ఏమండి, ఏమీ చేయనోని పొగడితే సుత్తి అంటారు. ఏమీ చేయకపోయినా, ₹10 మనకు లాభం చేయకపోయినా, ఓ మీరండి, అవునండి, ₹100 ఇచ్చాడని, మనం 10,000 అప్పిచ్చాడని మనం ఎంత పొగుడుతామండి. మీరండి, మీరు ఆ సమయంలో ఇవ్వకపోతేనండి దేవుళ్ళగా వచ్చారండి అని ఎంత కనుపరుస్తామండి. 10,000 ₹1,00,000 అప్పిచ్చాడని, జీవితాన్ని ఇచ్చాడండి, మనకి నిత్య జీవితాన్ని ఇచ్చాడండి, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడండి. మరి అంత గొప్ప జీవితాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మనం అది ఒప్పుకుంటూ, మాకు ఎంత చేసావు ప్రభా నోటితో ఒప్పుకొని దేవునికి స్తుతులు చెప్పొద్దా? అదండి స్తుతియాగం వెనకాల ఉన్నటువంటి అర్థం. కాబట్టి సహోదరులు చక్కగా ప్రిపేర్ అయ్యి స్తుతియాగం చేయాలి, స్తుతులు చెప్పాలి. స్తుతియాగంలో ఏం చేయాలి? చక్కగా చెప్పాలి. ఇప్పుడు సహోదరులు వస్తున్నారు, వాళ్ళ సువన్రాజు గారు చేశారు, చాలా చక్కగా చేశారు స్తుతియాగం. అదంతా విని మనసులో మనం అవును ప్రభా నీకు స్తోత్రాలని మనసులో అనుకోవాలి. మనం కూడా స్తోత్రులు చెప్పాలి. చెప్పి ఆఖరిలో గట్టిగా ఏమనాలి? ఆమేన్. ఆమేన్ అని మీరు గట్టిగా చెప్పడం ద్వారా ఆ స్తుతులన్నిటిని మీరేం చేసినట్టు? ఏకీభవించినట్టు. అవును ప్రభా మేము కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీకు చాలా సింపుల్, ఒకే ఒక మాట ఆమేన్. కష్టమంతా ఆయనదే, మొత్తం చదువుతాడు ఆయన. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ, స్తుతులన్నీ కూడా ఆయన మేలులన్నీ, ఆశీర్వాదాలన్నీ చదువుకుంటూ స్తుతులు చెప్పుకుంటా వస్తాడు. కష్టమంతా అయింది. మీరేం చెప్పాలి? ఆమేన్ అని చెప్పి మీరు ఆ విషయంలో ఏకీభవిస్తున్నారు. మీరు కూడా స్తుతిలో పాలువారవుతున్నారు. మంచిదండి. రైట్. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ పరుచు వారికిని సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతును. సమాజం మధ్య ఆరాధన అనేది ఎక్కడ జరగాలి? సమాజంలో. ఆ సమాజంలో దేవుని కీర్తి గానం చేయబడాలి, దేవుని కీర్తి గణపరచబడాలి. అది ఆరాధనలో అలా ఉండాలన్నమాట. మరి ఏది మనం ఏదో 2 పాటలు పాడుకొని మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా, శుద్ధి చేయుడి ఆరాధన కాదు, ఏ పాటలన్నీ పాడి వాక్యంలోనేమో ఏదేదో చెప్పుకొని ఏదో ₹4 ఇచ్చేసి వెళ్ళిపోతే అది ఏమవుద్దండి? ఆరాధన ఎలా అవుద్దండి? ఆరాధన అంటే ఏం జరగాలి చెప్పండి? రాజు అక్కడ ఉన్నాడు, యాజకులు అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నారు? చెప్పారు కదా, మా దేవా నువ్వు, అది మనకు దినవృత్తాంతాల్లో ఎన్నోదండి, దినవృత్తాంతం 7వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి వద్దులేండి, వాళ్ళు అన్నది చెప్పండి. అది యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి.
మనకు ఒక హెడ్డింగ్ పెట్టారు అంతే, అక్కడ చాలా ఉంటుంది. బైబిల్ అంతా రాయరు కదా ఆ కీర్తన అంతా. యెహోవా దయాళుడు, రైట్, మనకు ఒక హెడ్డింగే ఇచ్చాడు అక్కడ. అసలు పాట ఏంటో తెలుసా? చూడండి అయితే ఒకసారి కీర్తనల గ్రంథము చదవండి. ఎన్నిది? 100. నోట నిరంతరం ఉండును. అది 106 వచ్చును. 106 అధ్యాయం కూడా అదే అనుకుంటా. ఎక్కడో కానీ నీ కృప నిరంతరం ఉండు, నీ కృప నిరంతరం ఉండు ఉంటుందండి. అవును ఉంటుంది అమ్మా. 136 అట. ఒకసారి చేయండి. రైట్. అది యెహోవా దయాళుడు, నిరంతరం ఉండును. దేవాదేవునికి ప్రభులకు ప్రభువుకు అది మీరు అసలు చదవండి, అందులో అదిరిపోద్ది దేవుడి గురించి. అసలు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఆయన దయాళుడు, ఆయన కృపని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం. మనకి అక్కడ ఓన్లీ చిన్నగా ఉందా హెడ్డింగే ఇచ్చాడు మనకి అక్కడ గ్రంథకర్త. కానీ ఆ రోజు వాళ్ళు స్తుతించిన పాట ఏంటి తెలుసా? ఇది 136 అధ్యాయం మొత్తం అక్కడ చదివారనమాట. వాళ్ళందరూ కలిసి పాడారా? ఎవరో రాజు, యాజకులు, ఇశ్రాయేలుడు అందరూ కలిసి ఏమంటున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప. అసలు ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని వేల మంది కలిసి పాడుతుంటే ఎలా ఉంటుందండి? సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేతును అని రాజు, యాజకులు, వందలాది వేలాది మంది ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ నూతనంగా ప్రతిష్ఠించబడుతున్న దేవాలయం ఎదుట గొంతెత్తి పాడుతుంటే అసలు ఎలా ఉంటుంది ఆలోచించండి. అదిరిపోయి ఉంటుంది కదండి. దాన్ని కాంగ్రిగేషన్ సింగింగ్ అంటారు అనమాట. బృందముగా పాడటం, సమాజముగా పాడటం. మీరు ఇంట్లో ఒకటిగా పాడుకోవడం కాదు, అది వేరు. మీరు కుటుంబంలో పాడటం వేరు, సంఘంతో కలిసి పాడటం వేరు. అందుకే సంఘంతో అందరూ కలిసి పాడాలి. అందుకే కూర్చొని పాడితే శక్తి రాదని ఏం చేస్తున్నాం? మనకి ఊపిరి అందదని చెప్పి ఫ్రీగా శక్తిగా కలిగి పాడడం కోసం ఏం చేస్తున్నాం? నిలబడి పాడతాం. నిలబడ్డ పాడడం వల్ల అటెన్షన్ వస్తుంది. అందుకే జనమన ఏదైనా జాతీయ గీతం పాడేటప్పుడు కూర్చొని పాడతారా, నుంచొని పాడతారా? అందరూ అటెన్షన్లో, క్రమశిక్షణలో అందరూ కలిపి. జనగణమనగా అది ఎలా పాడతారండి? ఒకటి జనగణ అంటే ఒకటి మన అంటాడా? అందరూ ఒకేసారి ఎత్తుతారు, ఒకేసారి దించుతారు, ఒకేసారి మొదలు పెడతారు, ఒకేసారి ముగిస్తారు. అది మన భారతదేశం మీద ఉన్న భక్తితో మనం జాతీయ గీతాన్ని మనం అందరూ కలిసి ఏకంగా ఎలా పాడుతున్నామో, దేవుని మీద ఉన్న భక్తితో దేవుని పిల్లలమైన మనందరం కూడా ఏకముగా కలిసి పాడాలి, పాడి దేవుణ్ణి ఆరాధించాలి. చేస్తారు మరి, బాగా ప్రిపేర్ అవుతారు, వచ్చేవారం పాడతారు, మరి దద్దరిల్లిపోవాలన్నమాట. ఈ మనకేం మైకులు లేవు కదండి బయట వాళ్ళని కంగారు పెట్టడానికి. మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు అసలు ఆరాధన జరుగుతుందన్న విషయమే మాకు తెలియదండి, అంత సైలెంట్గా ఉంటారండి అని మన సాక్షి మనం కాపాడుకుంటాం. ఇప్పుడు మీరు పాడడం వల్ల కంగారేం లేదు, ఎందుకంటే ఈ చేపలన్నీ వేసేస్తాం కావాలి, సౌండ్ ఏది ఇక్కడే ఉంటుంది. కొంచెం పాడండి అమ్మా, పాడండి. మీ వాయిస్ దాచుకుంటారు, మీ శక్తిని దాచుకుంటారు. ఏమన్నాడండి తండ్రి అయిన దేవుడిని ఎలా ఆరాధించాలట? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను. గట్టిగా గొంతెత్తి పాడు, ఏం పర్లేదు, మైక్ లేదు కదా, పాడేయచ్చు. ఒకళ్ళు మైక్ ఉందనుకుంటే గట్టిగా కనపడితే అక్కడికి ఎదురుపోతారని మీరు కంగారు పడొచ్చాము. మైక్ లేదు కాబట్టి పాడండి.
హృదయపూర్వకంగా గట్టిగా పాడి ఓకేనా? పాడతారు మరి వచ్చేవారా? ఏం పాట మనకి? ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నుతింతు నీ కీర్తి. ఓకేనా? ఆ వచనాల అర్థాలు కూడా తెలుసుకుని చక్కగా వచ్చేవారం అందరం కలిసి ఏకంగా పాడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇదండి మనం ఈ వారం నేర్చుకున్న పాఠం. ఒకసారి మనం ఏం నేర్చుకున్న పాఠాలు చెప్పుకుని ముగించుకుందాం. ఈరోజు మన పాఠం ఏంటి? ఆరాధన. రక్షణ మెయిన్ పాఠం ఏంటి మనకి? రక్షణ పొందిన వారు ఏం చేయాలి. అందులో మన పాఠం ఏంటి ఈరోజు? సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. రైట్. ఆరాధన అంటే ఏంటి? పూజించటం, సేవ చేయటం, సంతోషపెట్టడం, పరిచర్య చేయడం, ఘనపరచడం, మ్రొక్కటం, ప్రేమించటం, స్తుతించటం, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్తుతి చేయటం ఆరాధన కాదు, దేవుని పని చేయటయే ఆరాధన అనేది కరెక్టా అంటే అది వాక్యానుసారమా కాదా? సో నేను ఎందుకు ఎక్కువగా ఎమోషన్ అయ్యానంటే మమ్మల్ని తప్పుద్రోవ పట్టించారండి. ఇలాంటి బోధ చేసి మాలాంటి యవనస్తులందరినీ తప్పుద్రోవ పట్టిస్తున్నారు. అసలు ఆరాధనే అనేదే లేకుండా చేసి పడేది జీవితంలో. క్రైస్తవుడికి ఇవన్నీ ఒక భాగం అండి. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సువార్త ప్రకటించటం, ఆత్మల సంపాదన, దేవుణ్ణి ఆరాధించటం, ఇవన్నీ కూడా ఏంటండి క్రైస్తవ జీవితంలో భాగాలు. సత్క్రియలు చేయటం. ఇందులో ఏ ఒకటి తీసేసినా కాలు తీసేసినట్టే. శరీరంలో అన్ని అవయవాలు ఉంటాయి కదండి. అందులో కాలు తీసేస్తానంటే కుదురుతుందండి? కరెక్టేనండి. అది కాలుకి ములుగుచ్చుందండి, అందులో చీమ పట్టిందండి, చిరాగ్గా ఉందండి, కాలు తీసేస్తారా? బాగు చేస్తారా? అది ఆరాధించడం అంటే ఏంటో సరిగ్గా చెప్పు ఉండాలి మాకు. అలా చెప్పడం మానేసి అసలు ఆరాధన చేయవలసిన లేదంటారేంటి? ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే అసలు ఆరాధన అనేది లేకుండా చేశారు. అది మళ్ళీ క్రీస్తు సంఘమే. దాని పేరు కూడా ఏంటి? మళ్ళీ క్రీస్తు సంఘమే. కానీ అందులో ఆరాధన ఉండదు. 2 వీడియో సాంగ్స్, ప్రపంచంలో బైడెన్ గురించి, బిన్ లాడెన్ గురించి ఒక పాఠం, ఏమండి మన భారతదేశపు రాజకీయాల గురించి ఒక ప్రసంగం, లాస్ట్లో కానుక సమర్పణ, ప్రభు బల్ల, అంతే. ఇంకేంటంటే ఆరాధన ఉంది అందులో? ఒక ఆత్మీయమైన ప్రసంగం ఏది? నీ జీవితాన్ని నీకు తెలియ, ప్రపంచం గురించి చెప్తే నీకు అవసరమా? నీ జీవితం గురించి నీకు తెలుసుకోవడం అవసరమా? ఒక ఆత్మీయంగా నడిపింపేది, ఒక స్తుతి గీతం ఏది, ఒక స్తుతి ప్రార్థన ఏది, నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి సమాజంగా కూడుకుని దేవుని మహింపరిచింది ఏది? ఏది లేకుండా అది ఆరాధన ఎలా అవుతుంది? ఇలా ఎంతోమందిని తప్పుద్రోవ పట్టిస్తున్నారు కనుకే కాస్త బాధేసి కొంచెం గట్టిగా చెప్పాను అంతే, అంతకంటే ఇంకా. కాబట్టి స్తుతి చేయుట ఆరాధన, దేవుని పని చేయడం కూడా ఆరాధన. అలాని స్తుతి చేస్తూ దేవుని పని చేయకపోవడం తప్పే. దేవుని పని చేస్తూ నేను ఆరాధించనని చెప్పడం కూడా సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు. అది అది ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీవు నీ దేవుడిని గణపరచాలి, ఆరాధించాలి. ఓకే. తర్వాత ఇంకొక విషయం చెప్పామండి ఇక్కడ, దేవుని ఆరాధించడం, దేవుని ఆజ్ఞను పాటించడం, ఈ రెండిట్లో రైట్. దేవుని ఆరాధించడం అనేది శ్రేష్టమైంది, దేవునికి సంతోషకరమైంది, తర్వాత దేవునికి ఇష్టమైంది. అలాగే దేవుని ఆజ్ఞను పాటించడం కూడా శ్రేష్టమైంది, సంతోషకరమైంది, దేవునికి ఇష్టమైంది. కానీ ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ అంటే ఆజ్ఞను పాటించడమే. ఎందుకంటే బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను పాటించుట శ్రేష్టము అన్నది. ఆ విషయం మనం నేర్చుకున్నాం. నీ జీవితంలో నువ్వు దేవుని ఆజ్ఞను పాటించకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత ఆరాధించినా అది ప్రయోజనం కాదు, లాభమే కాదు. నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలి, అలాగే దేవునిని ఆరాధించాలి. అప్పుడే మనం చేసే ఆరాధనకు సార్థకత ఉంటుంది.
నెక్స్ట్ అండి, ఇంకేం నేర్చుకున్నాను? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఇవన్నీ ఎందుకంటే బాగులేదు, స్తుతి ప్రార్థన, ఈ ఆత్మస్వరూప, ఈ అనంతవాసి అని మాకు ఎందుకంటే పాట రావట్లేదు, మాకు ఈ మెలుగుల పాట మాకు ఎందుకండి అని. ఇప్పుడు ఎంత అవసరం అండి అంటే అవసరం. బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆయన గురించి, ఆయన చేసిన కార్యముల గురించి. క్రైస్తవుడు ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడాలి? ఎందుకంటే ఆ మహిమ కలిగిన తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు కాబట్టి. అందుకే మనం ఆయనను ఒప్పుకొనుచు స్తుతియాగము చేస్తూ మన జిహ్వా ఫలాన్ని సమర్పించాలి. అది మనం ఈరోజు నేర్చుకుంటాం. భవిష్యత్తులో ఏం నేర్చుకుంటామంటే దేవుణ్ణి అలా ఆరాధించాలి. ఆరాధకునికి ఉండవలసిన యోగ్యతలు ఏంటి? ఎవరు పడితే వాళ్ళు ఆరాధించేయచ్చా? దేవుణ్ణి ఆరాధించాలంటే అర్హతలు ఉండాలనుకుంటే ఆ అర్హతలు ఏంటి? తర్వాత దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన అనేది ఎలా జరగాలి? తర్వాత యేసు ప్రభుని ఆరాధించాలా ఆరాధించకూడదా? యేసు ప్రభుని ఆరాధించాలా ఆరాధించకూడదా? అది కూడా మనం చూద్దాం. ఓకేనా? కంగారు పడకండి, వాక్యం ద్వారా వెళ్దాం. ఓకేనా? అది మీ అన్ని ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఎప్పుడు రావాలి? వచ్చే వారం ఆదివారం తప్పనిసరిగా మనకు ప్రార్థన చేసుకుందాం.